మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని మనసా వాచ కర్మ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఎక్కడైనా మనకు ఆర్థిక వెసులుబాటు లేనప్పుడు గౌరవ సుప్రీంకోర్టు వరకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ కొత్త విధానం ఏంటంటే LADCS, అంటే లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ అని ఒకటి పెట్టారు. ఈ LADCS సిస్టమ్ మిగతా MLS మండల్ లీగల్ సర్వీస్ కౌన్సిల్స్లో ఉండదు. బట్ ఈ LADCS సిస్టమ్ అనేది చిత్తూరు హెడ్ క్వార్టర్స్ ఉంది. అంటే ఏదైనా ఒక కేసులో ఒక ముద్దాయి తన ఆర్థిక స్తోమత లేకుండా కేసును వాదించుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు మేమే, అంటే ఇదివరకు ఏంటంటే ఒక ప్యానల్ లాయర్నో లీగల్ ఎయిడ్ కౌన్సిల్లో పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు పర్మనెంట్గా కాంట్రాక్ట్ బేస్లో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అని వాళ్ళకి ఆనరోరియం ఇస్తూ వాళ్ళతో ఈ కేసులు చేస్తున్నాం. కాబట్టి ఎప్పుడైనా సరే హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఎవరికైనా ఆర్థిక వెసులుబాటు లేని సమయాల్లో ఈ LADCS లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ఉందని మాత్రం మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా అప్రోచ్ అయినప్పుడు మేము ఆ యొక్క మెరుగైన సేవలు, న్యాయ సేవలు అందించడానికి ఈ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ చాలా చక్కగా పనిచేస్తుందని కూల్గా ఈ లోకల్ ప్రాసెస్ని స్వాగతిస్తూ ఈ యొక్క లోకల్ సక్సెస్ అవ్వడానికి చాలా ఒక మెరుగైనటువంటి సేవల్ని మా యొక్క అడ్వకేట్ మిత్రులు అందించడం. అలాగే మనకి ప్రీ లిటిగేషన్ కేసు అని ఉంటుంది. ప్రీ లిటిగేషన్ కేసు అంటే అసలు ఒక కేసుని కోర్టులో వేయక ముందస్తుగానే ఒక కేసుని మన మండల్ లీగల్ సర్వీస్ కమిటీలో మనం వేయచ్చు. ఈ విధంగా మన జిల్లా వ్యాప్తంగా 13 మండల్ లీగల్ సర్వీస్ కమిటీలు ఉన్నాయి. ఎక్కడైతే కోర్టు ఉంటుందో అక్కడ ఒక సీనియర్ న్యాయమూర్తి ఆ కోర్టుకి, ఆ యొక్క మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి చైర్మన్గా ఉంటారు, చైర్పర్సన్గా ఉంటారు లేడీ అయితే. కాబట్టి మీరు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించారు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూసిన ఎన్నో ముందస్తు కేసుల్ని మేము రాజీ చేసాం. ఇంచుమించు సుమారు ఒక కేసులో కాంట్రాక్టర్ మా DLSAకి వచ్చినప్పుడు DLSAలో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఇంచుమించు 10 కోట్ల రూపాయల బకాయిలు అతనికి ఇవ్వకపోతే మేము మధ్యవర్తం చేసి మీడియేషన్ విధానం ద్వారా 1,35,00,000 రూపాయలు ఇప్పటివరకు ఇప్పించామంటే ఈ లోక్ అదాలత్లు ఎంత వేగవంతమైనటువంటి ప్రక్రియలో వరవడిలో వెళ్తున్నాయో మీరు గమనించవచ్చు. కాబట్టి లోక్ అదాలత్ ప్రక్రియని మీరందరూ స్వాగతించడానికి ప్రధానమైన కారణం ఏమైనా ఉన్నదా అని మీరు అడిగితే సత్వర న్యాయం పొందడం, ఏ విధమైనటువంటి ఖర్చు లేని న్యాయాన్ని పొందడం. ఎందుకంటే లోక్ అదాలత్లో కేసు వేయడానికి ఏ విధమైనటువంటి న్యాయం, ఏదైనా మనకు ఖర్చులు అవసరం లేదు. మీరేమైనా ఖర్చు పెడితే ఒక సివిల్ సూట్ వేయడానికి తిరిగి మేము మళ్ళీ దాన్ని వెనక్కి ఇస్తున్నాం. అయితే ఈ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది జరగట్లేదు అన్నది ఆయా పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఈ ప్రక్రియలో రావాల్సిన డబ్బులు రాక, అంటే లోక్ అదాలత్లో కేసు సెటిల్ అయిన తర్వాత కూడా ఆ యొక్క ఖర్చులు ఏవైతే చట్టపరంగా వెనక్కి ఇవ్వాలో అవి ఇవ్వట్లేదు. నేను ఈ విధంగా ఏంటంటే మన జిల్లా కలెక్టర్, ఇక్కడ ఉన్నటువంటి RDOలు, అలాగే తహసీల్దార్స్ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేదాన్ని, ఈ విధమైనటువంటి ఓచర్, రిఫండ్ ఓచర్ అంటాం, ఆ రిఫండ్ ఓచర్ని ప్రజెంట్ చేసిన వెంటనే మీరు ఆ ప్రాసెస్ చేసి ఆ పార్టీ ఏదైతే కోర్ట్ ఫీ కట్టిందో ఆ కోర్ట్ ఫీని కూడా వెంటనే వెంటనే ఇస్తే లోక్ అదాలత్ ఇంకా విజయవంతం అవడానికి ఇది ఒక మంచి మార్గం అని నేను అనుకుంటున్నాను. దానికి ఒక సాదృశ్యంగా మనం చూస్తే ప్రతి మండల్ లీగల్ సర్వీస్ కమిటీలో, అంటే మనకి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎక్కడో చిత్తూరు హెడ్ క్వార్టర్స్ ఉంటుంది, మన ఇక్కడ పరిస్థితులు ఏంటి అని మీకు ఒక అనుమానం వచ్చింది. కానీ ఆ అనుమానానికి సమాధానం ఏంటంటే ఇక్కడ రిటైనర్ వ్యవస్థ ఉంటుంది ప్రతి మండల్ లీగల్ సర్వీస్ కమిటీలో. కాబట్టి ఆ రిటైనర్స్ ఈ యొక్క కేసుల్ని ఉచితంగా చేస్తారు. ఆ ఉచితంగా చేసే ఆ సేవలు ఏవైతే ఉన్నాయో ఆ న్యాయ సేవల్ని మీ అందరూ వినియోగించవలసిందిగా నేను కోరుకుంటూ నమస్కారం. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే, మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది.
లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.